జయభీం. నా పేరు చోళరాజు. జయభీం దళిత ప్రజాధిక రాష్ట్ర అధ్యక్షుని. 2 రోజుల క్రితం రైల్వే కోడూరు ఎమ్మెల్యే గురించి నేను పోస్ట్ పెట్టడం జరిగింది, జనసేన ఎమ్మెల్యే గురించి. అది అతను ఆ సంఘటన నాకు తెలవగానే అతను ఏ కులం అని కానీ ఏ పార్టీ అని కానీ ఆలోచించకుండా అతను చేసిన తప్పు అని ఆలోచించే నేను ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. అందులో ఏం పెట్టానంటే, ఏదైతే జనసేన ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలి, అతనిపై కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని నేను పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ గురించి అలాగే నాతో తిరిగే నా మిత్రులు చాలామంది జనసేన వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, అందరూ నా స్నేహితులు చాలామంది ఉంటారు, మేమందరం కలిసి ఉంటాం. వాళ్ళు కొంతమంది నాకు ప్రశ్నలు వేశారు. అన్నయ్య, గతంలో గోరెంట్ల మాధవ్ ఇలాగే చేశాడు కదా, అలాగే గంట అరగంట అంటే రాంబాబు అలాగే చేశాడు, అలాగే అనంతబాబు గతంలో డోర్ డెలివరీ చేయడమే కాకుండా 2 నెలల క్రితం కూడా ఒక వీడియో అలాగే రిలీజ్ చేశాడు, అలాగే విజయసాయిరెడ్డి, ఇలాగ వైసీపీలో చాలా మంది అలాగే చేశారు కదా, మరి ఈ ఒక్కదాన్ని ఎలా చేస్తాం, అది ఎంతవరకు కరెక్టనా అని అడిగారు. అంతేకాకుండా ఏదైతే ఇంకో కొంతమంది ఆ ఎమ్మెల్యేది మీ కులమే కదా, ఆ కులానికి మీరు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయకుండా ఇలాగా అతని మీద అందరూ రాలేస్తుంటే మీరు కూడా అలా వేయడం కరెక్ట్ కాదు కదా అని ఇంకొకరు ప్రశ్నించారు. ఇంకొకరు ఏంటంటే, ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది, ఖచ్చితంగా ఇష్టపూర్వకంగానే తిరిగింది కదా, తిరిగి ఆ అమ్మాయి అలా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వేధించడం అది కరెక్ట్ కాదు అని కొంతమంది ప్రశ్నించారు. అలాగే ఆవిడ తల్లి మాట్లాడిన వీడియో చూసాం, అలాగే అతను మాట్లాడిన వీడియో కూడా చూసాం. ఇవాళ ముఖ్యంగా మొదటి ప్రశ్నకు జనసేన అయితే ఎవరైతే గతంలో జరిగినాయని నన్ను అడిగారో దాని గురించి ఎవరు చెప్తున్నాను. గోరెంట్ల మాధవే కానీ, అలాగే అనంతబాబు విషయమే కానీ, అలాగే గంట అరగంట రాంబాబు, ఇలాంటి వాళ్ళందరూ మర్డర్లు చేసిన వాళ్ళని, మత పెచ్చగాళ్ళని, బూతులు గాలని, రికార్డింగ్ డ్యాన్సుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పక్కన పెట్టుకుని చేసిన పెద్ద తప్పే, జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పే ఇవాళ అతనికి 11 సీట్లు రావడానికి కారణం. ఆ తప్పుల్ని ఏదైతే జనసేన కూటమి ఉన్నారో ఆ తప్పుల్ని ఏలెత్తి చూపిస్తూ ఇది మంచి పరిపాలన కాదు, ఇలాంటి నీచమైన పరిపాలన కాదు, మంచి పరిపాలన ఇస్తామని చెప్పిన మీరు వాళ్ళు అలా చేశారు, మేము ఎలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. ఇవాళ ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. మేము నీతివంతమైన పాలన ఇస్తాం, మేము ఖచ్చితంగా మంచి పరిపాలన ఇస్తామని చెప్తేనే ప్రజలు మీకు ఓట్లేశారు. అలాంటి పరిపాలన మీరు ఇవ్వాలి, అంతేగాని గతంలో వాళ్ళు ఎలా చేశారు మేము ఎలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఏదైతే గోరెంట్ల మాధవ విషయం ఉందో దీన్ని సాకుగా చూపించడం కాదు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే నిప్పు లేదే పొగరాదు. ఆ అమ్మాయి సామాన్య మానవరాలు, సామాన్య మనిషి. వాళ్ళు ఏదైనా చేస్తారు, తప్పులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇతను కూడా రోడ్డు మీద ఉంటే ఇతను చేసిన ఎవరో పట్టించుకోరు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఉండి జాగ్రత్తగా ఉండకుండా ఖచ్చితంగా అతను చేసిన పొరపాటే. అవకాశం వచ్చినప్పుడు ఆ అమ్మాయిని వాడుకున్నాడు, అవకాశం వచ్చినప్పుడు ఆ అమ్మాయిని పదవిని అడ్డం పెట్టుకుని వాడుకున్నాడు. ఖచ్చితంగా ఇతను పొందే సంతోషాలన్నీ ఆవిడతో పొందాడు. ఇప్పుడు ఆవిడ అవకాశం చూసుకుని ఆవిడ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా ఇందులో ఎమ్మెల్యే చేసిన తప్పు 100% ఖచ్చితంగా ఉంది. తల్లి మాట్లాడుతుంది, అర్ధరాత్రి లేకుండా ఇంటికి వచ్చేస్తుందని. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు ఏడీఎస్పీ గారికో ఫోన్ చేసి, సిఐ గారికో ఫోన్ చేసి, మహిళా కానిస్టేబుల్ తీసుకొచ్చి ఆవిడని ఎందుకు మీరు మీడియా ద్వారా ఆవిడ తప్పు మీరు ఎందుకు చూపించలేదు? ఎందుకంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేది తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది కాబట్టే ఇవాళ ఆ అమ్మాయి అలా రావడానికి కారణం ఏంటి. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఇవాళ కులం అన్నారు. ఇక్కడ మాల జాతిలో ఉన్న ఎవరైనా సరే తప్పుగానే ఖండిస్తాం. ఎవరైనా ఇవాళ అది మా కులముడు చేసినా ఏ కులముడు చేసినా ఖచ్చితంగా తప్పే ఉంటారు. ఇక్కడ పార్టీలను దృష్టిలో పెట్టుకున్నాం, కులాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పుని తప్పుగా చూపించకుండా దానికి మా వత్తసు పలుకుతూ మన కులాన్నో లేదా మన పార్టీలో చూసుకుంటే ప్రజలకు ఎవరికి న్యాయం జరగదో. ఖచ్చితంగా ఇది మానాలి. మన పార్టీ అని చూసుకోకుండా పార్టీ ఏదైనా సరే తప్పు చేసిన శిక్షించాలి.
ఏ కులమైనా సరే తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి అంతే. అంతేగాని మన కులమని లేదా మన పార్టీ అని మనం భుజాలను వేసుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యేది, ఆ ఎమ్మెల్యే 90% తప్పు ఉంటే 10% అయినా రైల్వే కోడూరు ఎమ్మెల్యే తప్పు ఉంది. ఖచ్చితంగా ఆయన నుంచి అతన్ని పదవి నుంచి తొలగించాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అది కాకుండా మీరు ఆ వైసీపీ వాళ్ళు అలా చేశారో మేము ఎలాగే చేసుకుంటాం అనుకుంటే వాళ్ళకి పట్టిన గతే మీకు వస్తుంది. మీరు వాళ్ళు కాకుండా మూడో ప్రత్యామ్నాయం ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఇవాళ. ఖచ్చితంగా ఇది ఏం జరిగింది అన్నది ప్రజలకు మీరు తెలియజేయాలి. అలాగే ఇలాంటి ఇంకొకరు ఎవరు చేయకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షలు విధించాలని తెలియజేసుకుంటూ జై భీమ్, మీ చోటరాజు.